నేస్తాలు అందరికీ శుభ సాయంత్రం. మనం ఏదైనా ఒక పనిని ఆలోచించకుండా చేయడం వల్ల కలిగే నష్టాలేమిటో ఈరోజు ఒక చక్కని కథలో తెలుసుకుందాం. మరి మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అనగనగా ఒకప్పుడు ఒక పెద్ద చెరువులో చాలా కప్పలు ఉండేవి. ఆ చెరువులోకి ఒకరోజు ఒక పెద్ద పాము వస్తుంది. ఆ పాము ఆ కప్పల రాజుతో ఇలా అంటుంది, నేను ఒక బ్రాహ్మణుడి శాపం వలన మీకు సేవ చేయడానికి వచ్చాను. మీకు రోజు నేను ఆనందాన్ని పంచుతాను, అంతేకాదు నా వీపు మీద ఎక్కించుకుని మిమ్మల్ని ఈ చెరువంతా తిప్పుతూ సవారీ కూడా చేస్తాను అంటుంది ఆ పాము. కప్పల రాజు అది విని చాలా ఆశ్చర్యపోతాడు. పాముతో ఇలా అంటాడు, మరి నువ్వు మమ్మల్ని చంపకుండా ఉంటావా అని అడుగుతాడు. అప్పుడు ఆ పాము, నేను మిమ్మల్ని చంపను, మిమ్మల్ని ఆనందింపజేస్తాను అంటుంది. దాంతో కప్పలరాజు చాలా సంతోషించి తన ప్రజలైన కప్పలన్నిటికీ ఆ విషయాన్ని చేరవేస్తాడు. కప్పలన్నీ ఎంతో సంతోషిస్తాయి. ప్రతిరోజు ఆ కప్పలన్నీ పాము వెన్ను మీద ఎక్కి ఆ చెరువంతా సవారీ చేస్తూ ఉండేవి. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు పాము కప్పలతో ఇలా అంటుంది, నాకు ఈరోజు చాలా నీరసంగా ఉంది, చాలా ఆకలిగా కూడా ఉంది, నేను తిండి ఆహారం లేక నీరసించిపోయాను అంటుంది. అప్పుడు ఆ కప్పల రాజు ఆనందంలో ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా, నీ తోక చివర ఉన్న కప్పను మింగేయి, నీ ఆకలి తీరుతుంది అంటాడు. పాము వెంటనే చివరగా ఉన్న కప్పను మింగేస్తుంది. అలా ప్రతిరోజు పాము రోజు అడగడం, కప్పల రాజు తోక చివర ఉన్న కప్పను తినేమని చెప్పడం సాధారణమైపోతుంది. అలా పాము ప్రతిరోజు తన వెన్నె మీద ఉన్న చివరి కప్పను మింగేస్తూ ఉండేది. అలా చెరువులోని కప్పలన్నీ మాయమైపోతాయి. ఇక ఒకరోజు కప్పల రాజు మాత్రమే మిగులుతాడు. ఆ రోజు కూడా కప్పల రాజుతో పాము ఇలా అంటుంది, నాకు తినడానికి ఏమీ లేదు, నేను చాలా బలహీనమైపోయాను అంటుంది. అప్పుడు యథాప్రకారంగా కప్పల రాజు, అయితే నీ తోక దగ్గర కూర్చున్న చిన్న కప్పను తినేయి అంటాడు. ఈసారి పాము ఆ కప్పల రాజునే మింగేస్తుంది. ఆ విధంగా కప్పల రాజు తమ ప్రజలైన కప్పలన్నిటినీ పోగొట్టుకోవడమే కాకుండా తన ప్రాణాలను కూడా పోగొట్టుకుంటాడు. ఏదైనా ఒక పని చేసే ముందు బాగా ఆలోచించకుండా చేయడం వలన మన ప్రాణానికి ప్రమాదమని ఈ కథ ద్వారా మనకు తెలుస్తోంది. అందుకే ముందు వెనుకలు ఆలోచించకుండా ఏ పని చేయకూడదని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు.